మన ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఉదయకాల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యము ప్రార్థించడం, దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. మనము దేవుని స్తుతించిన కొలది, ఆయన చేసిన మేలుల్ని మర్చిపోకుండా కృతజ్ఞతలు చెల్లించిన కొలది దేవుడు ఇంకా ఘనమైన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ప్రతిరోజు ఉదయకాలంలోనే వేకువజామునే లేచి దేవునికి ప్రార్థన చేయడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రములు. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రములు. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రములు. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు ప్రభువా. మేము జీవించి ఉన్నామంటే, సజీవుల లెక్కలో ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్నే స్తుతిస్తున్నాం, మిమ్మల్నే గణపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడా, ఆది అంతములై ఉన్నవాడా, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడా, మారని దేవుడా, మార్పు లేనివాడా, మీకే కోట్ల స్తోత్రములు. ఆకాశం మీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. నీ పాదాల చెంత చేరి మొరపెడుతున్న మా ప్రార్థనని, మా మనవులదని ఆలకించండి నాయన. నీకు మొరపెట్టువారికి, నిజముగా నీకు మొరపెట్టువారికి నువ్వు సమీపం గుండి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు కదా ప్రభువా. తండ్రి, ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను. దేవా, ఎవరు ఏ అవసరతలతో ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లలో ఉన్నారో, ఎవరు ఏ ఇరుకులో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నారో సమస్తమును ఎరిగిన దేవుడు. నీకు రహస్యమైంది ఏదీ లేదు ప్రభు, నీకు కనుమరుగైంది ఏదీ లేదు. సమస్తము తేటగా స్పష్టముగా చూచుచున్న దేవుడు తండ్రి. తగిన కాలమందు నువ్వు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడో నాయన. క్రీస్తు యేసునందున్న మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చబడునను వాగ్దానం చేసిన దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునను వాగ్దానం చేసిన దేవుడు. అడుగు ప్రతివాడికి ఇయ్యబడును, వెదుకు ప్రతివారికి దొరుకును, తట్టు ప్రతివాడికి తీయబడునని తండ్రి ప్రభు సెలవిచ్చిన దేవుడు. తండ్రి, మిమ్మల్ని అడుగుచున్నాం ప్రభు. మా పరమ తండ్రివి నీవే గనక, మా పోషకుడవు, మా రక్షకుడవు, మా సృష్టికర్తవు, మమ్మల్ని కాచి కాపాడువాడవు నీవే గనక మిమ్మల్ని తండ్రి అడుగుచున్నాం. మీకే మొరపెడుతున్నాం, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని నాయన మీ గుప్పిలి విప్పి, మీ ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసయ్యా, ఆనాడు సారేపత్తులో ఉన్న విధవరాల్ని కరువులో 3.5 సంవత్సరాలు ఏ రీతిగా పోషించావో అట్టి రీతిగా నాయన కరువులో ఉన్న బిడ్డల్ని పోషించండి. ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల్ని తండ్రి ప్రభా, ఇబ్బందులోంచి విడుదల దయచేయండి. అప్పుల బాధలతో, ఆర్థిక సమస్యలతో కృంగిపోయిన బిడ్డల్ని తండ్రి లేవనెత్తండి నాయన. మీరే అప్పులు తీర్చుకునే మార్గాన్ని చూపించండి. వారు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి. వారి వ్యాపారాలు ఉంటే వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలు ఉంటే వాటిని దీవించి ఆశీర్వదించి వచ్చే తండ్రి ప్రభువా రాబడిని నాయన 30 60 100 ఫలింపజేయమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను. ఆనాడు తండ్రి ప్రభువా, మరి తండ్రి బుడ్డిలో ఉన్న నూనె తరిగిపోకుండా, గంపలో ఉన్న పిండి తరిగిపోకుండా తండ్రి చేసిన గొప్ప దేవుడు. మరి ప్రభువా, మా కుటుంబాల్లోనైనా మా జీవితంలో కూడా మీరిచ్చినవి తండ్రి తరిగిపోకుండా సమృద్ధిగా మేము జీవించడానికి నైనా కావలసిన సమృద్ధిని మీరు అనుగ్రహించండి నాయన. తండ్రి, ఎవరైతే తండ్రి ప్రభువా బలహీన శరీరాలతో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎటువంటి వ్యాధులతో ఉన్నారో, ఎటువంటి బాధలతో ఉన్నారో, ఎటువంటి బలహీనతలతో ఉన్నారో మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము ప్రతి ఒక్కరి మీద అరికాలు మూలక నడినెత్తి వరకు ప్రతి నరాల్లో, మూలిగల్లో, కండరాల్లో, ఎముకల్లో ప్రోక్షించండి, అవయవాల్లో ప్రోక్షించండి. ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ ప్రోక్షించండి. మీ రక్తంలో స్వస్థత ఉన్నది ప్రభువా, మీ నామంలో స్వస్థత ఉన్నది నాయన. మీ రక్తంలో తండ్రి శక్తి ఉన్నది ప్రభువా. ఆ శక్తిని ప్రతి బిడ్డలోకి విడుదల దయచేసి, ప్రతి బిడ్డలో ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేసి
సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపుతూరమ్మని బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభువా మరి కుటుంబాల్లో నెమ్మది లేకుండా ఉన్నారు నైనా, సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు, ఆ కుటుంబాన్ని దర్శించండి ప్రభువా. మీరే సమాధానం దయచేయండి అయినా, మీరే సఖ్యత దయచేయండి, మీరే ప్రేమానురాగాలు దయచేయండి. కుటుంబం అంతా కూడా కలిసి నిన్ను స్తుతించుటకు, కలిసి నిన్ను ఆరాధించుటకు, నీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం దయచేయండి. క్రీస్తు ప్రేమను కలిగి జీవించే జీవితం ప్రతి కుటుంబానికి దయచేయండి నాయన. ప్రభువా, ఏ కుటుంబంలో ఇంకా మారుమనసు రక్షణ లేని వారు ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం. వారందరికీ మారుమనసు రక్షణ కలుగుటకు సహాయం దయచేయండి. వారందరికీ కూడా నిన్ను చూసే నేత్రాలు, నిన్ను పిలిచే పెదవులు, నీ సన్నిధికి వచ్చే పాదాలు దయచేయండి. నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే మనస్సు దయచేయండి. వారిలో ఉన్న సోబుద్ధిని, సొంత జ్ఞానాన్ని, అవిధేయతను, అజ్ఞానాన్ని సంపూర్ణంగా తొలగించు ప్రభువా. మీరే వారికి జ్ఞానం దయచేయండి ఆయన. ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తము కాదు, ఏ ఒక్కరు నరకంలో పడడం మీ చిత్తము కాదు. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని రక్షించుకోమని నీ బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటుంది ప్రభువా. ఆనాడు రాహాబునైనా తండ్రి ప్రభు విశ్వాసంతో తన కుటుంబాన్ని అంతా రక్షించుకున్న రీతిగా మేమందరం కూడా మా కుటుంబాల్లో ఉన్న వారందరినీ రక్షించుకునే కృపను దయచేయండి. అటు ప్రార్థన జీవితం, అటు విశ్వాస జీవితం మాకును దయచేయండి నాయన తండ్రి. నమ్మితే దేవుని మహిమను చూస్తామంటున్న గొప్ప దేవుడు, అట్టి నమ్మిక విశ్వాసం మాలో దయచేయండి. మా జీవితంలో ఇంకా ఏ కార్యాలు జరగట్లేవని తండ్రి ప్రభు మేము కలత చెందుతున్నాము, వేదన చెందుతున్నాము నాయన. ప్రతి కార్యము మా జీవితంలో జరుగుటకు సహాయం దయచేయండి నాయన. అవి జరిగే పర్యంతం వరకు విశ్వాసంతో నీతో అంటుకట్టబడి జీవిస్తూ విశ్వాసంతో ప్రార్థించే ఆత్మీయ జీవితం మాకందరికీ దయచేయండి. యవ్వనస్తులు తొట్టిల్లిపోకుండా, యవ్వనస్తులు యవ్వన శరీరేచ్ఛలకు గురి కాకుండా మీరే ప్రతి ఒక్కరిని బలపరచమని, ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపం వారి మీద రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో వైపు వారు పయనించకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, నిందారహితులుగా జీవించే కృప దయచేయండి. తల్లిదండ్రులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఒక మంచి ప్రయోజకులయ్యే కృపను దయచేయండి నేను. అట్టి జ్ఞానాత్మతో వారిని నింపండి. వారిలో ఉన్న ప్రతి బంధకాల్లోంచి, ప్రతి కట్లలోంచి విడుదల దయచేసి నీ ఆత్మతో, నీ అభిషేకంతో వారిని నింపుతురమ్మని బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటున్నాం ఆయన తండ్రి. ఉదయకాల ప్రార్థనలు ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా, ఆర్థికంగా, అన్ని శారీరకంగా ఉన్న ప్రతి బలహీనతలు తొలగించి శారీరకంగా బలపరచండి. మీ ఘనమైన కార్యాలు జరిగించండి నాయన. మీరే మమ్మల్ని స్థిరపరచమని, బలపరచమని, మీ నామానికి మహిమకరంగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో ఎంతోమంది నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, చులకనగా, హేళనగా, తక్కువగా మాట్లాడుతున్నారేమో, వారందరి ముందు మా తల పైకెత్తుతానని మాట ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడో కాదు ప్రభువా. నువ్వు ఇచ్చిన మాట, చేసిన వాగ్దానముల ప్రకారం మా జీవితాన్ని లేవనెత్తి మీ నామాన్ని మహిమపరచుకోమని, మీ నామాన్ని గణపరచుకోమని, మా జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యాన్ని తండ్రి నిశ్చయంగా జరిగించమని నాయన. అడగరాను అడిగితే మన్నించి, క్షమించి, అడగక మర్చిపోయి నీవులుంటే అనుగ్రహిస్తూ రమ్మని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమెన్.